మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవులరాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలార్ మల్లేష్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తీసుకొని మరి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించడం అంటే చాలా గొప్ప విషయం. మరి ఎందుకంటే ఈ రోజు బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గ విషయం. ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిరో వాటన్నింటినీ కూడా తూచా తప్పకుండా అన్ని అమలు చేసుకుంటూ ఒక్కొక్కటిగా వస్తున్నారు. మరియు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకున్నా గానీ మరి 100 మాటలు చెప్పిన తర్వాత మరి అనతి కాలంలోనే చెప్పిన మాట ప్రకారం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించారో దాని ప్రకారం కులగణన చేసి మరి 42% 42% రిజర్వేషన్ పెంచి అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఇచ్చిన మరుక్షణమే మరి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మొదటి రాష్ట్రంగా మన దగ్గర ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో మనం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మండల కేంద్రంలో ఏదైతే గౌరవ రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి అలాగే మంత్రులకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ టిపిసిసి అధ్యక్షుడు ఆవుల రాజిరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి గారు, అలాగే జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గారు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే అందరికీ తెలుసు ఏది చేసినా ఇచ్చిన మాట నిలబెట్టేదే కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కామారెడ్డి సభలో ఏదైతే డిక్లరేషన్ చేసిందో ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ కులగణన మీద కానీ, ఎస్సీ వర్గీకరణ మీద కానీ, బీసీ 42% బిల్లు మీద కానీ తర్వాత అందరి సహకారంతో ఈరోజు బిల్లు పెట్టడం. ఆ రోజు రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత మాట తప్పకుండా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఈరోజు మన బిల్లు ద్వారా తర్వాత ఈ పేద ప్రజానీకానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉండడం జరిగింది. నేను 2 విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అందరేమో మాటలు చెప్పి తప్పించుకున్నారు. అప్పుడేమో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీల ముఖ్యమంత్రి చేస్తున్నారు, దళితుల ముఖ్యమంత్రి చేస్తున్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, ప్రతి తర్వాత ఏం చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరుకొని తెలంగాణ సాధించడానికి ఏ అంశాలు కేంద్రీకృతమైనయో, ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు, ఆ అంశాల మీద ఉద్యమం జరిగింది. ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తల్లి సోనియమ్మ ఆశీస్సులతోని. మరి ఏర్పడ్డ తెలంగాణలో మరి తెలంగాణ ప్రజానీకం ఏ విధంగా నష్టపోయింది, మరి కుట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం ఒరిగింది అనే భావన ప్రజల్లో బాగా వచ్చి మేము మోసానికి గురికాబడ్డాం, దగాకు గురికాబడ్డామనే ఆలోచనతో ప్రభుత్వాన్ని మార్చి మరి 10 సంవత్సరాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.